ఇక్కడ 2 అంగుళాలు లావండి, 2 ఇంచెస్ లావు. ఇది ఇంత బ్రాడ్ గా ఉందో చూడండి, ఇంచుగా బొటనైలు కూడా సరిపోదు అనమాట, అంత బ్రాడ్ ఐటమ్ ఇది. ఇది మనం 916 లో తయారు చేసుకుంటే 40 తులాలు 400 గ్రాములు అవుతుందండి వెయిట్. ఇది ఈ 400 గ్రాములు 40 తులాలు అయ్యే ఐటమ్ ని 38 గ్రామ్స్ అంటే మీకు 4 తులాలకి ఇంకా 2 గ్రామ్స్ తక్కువలోనే ఈ ఐటమ్ తయారు చేయటం అన్నది. అంతేకాకుండా ఇది 2 అంగుళాలు, దీని మీద కొంచెం సన్నం అంగుళన్నర, ఇంకొంచెం సన్నం అంగుళం అంటే 1 ఇంచ్. 1 గ్రాము 500 చైన్స్ అంటే ఇదిగోండి స్టార్టింగ్ ఉంది చూసారా, ఇది 1 గ్రాము 500 అండి. ఇది బేబీ చైన్స్ అంటారు. ఇవి 1.5 గ్రామ్ అండి. ఈ వచ్చేటోడికి మీకు ఇందులో 916 లోకి వెళ్ళేటోడికి ఇది 7 నుంచి 8 గ్రాముల్లో తయారవుతాయండి ఈ గొలుసు వచ్చేటోడికి. చాలా మంది ఈ 5 గ్రామ్స్ కి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. ఎందుకనంటే బాగా మోటగాను ఉండవు, బాగా సన్నగాను ఉండవు, కరెక్ట్ గా తాళికి సరిపోయినట్టుగా వస్తాయి అనమాట. అందుకనే ఎక్కువగా ఈ 5 గ్రామ్స్ ఐటమ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా పెద్దపేట వేయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా జెంట్స్ దగ్గర చాలా హెవీగా అన్ని రకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంచుమించుగా ఓ 30 రకాల వెరైటీలు మీరు చూస్తున్నారు. ఈ 3 ట్రైలు ఒకదాని మించి ఒకటి ఉంటుందండి, ఒకటి సంబంధం ఉండదు. చూడండి, అది వచ్చేటోడికి 18.5 గ్రాములు 20 గ్రామ్స్ ఆ రేట్ లో కూడా ఉంటాయండి. అవి అంత బాగా బ్రాడ్ ఉన్నాయి అనమాట. అంటే ఎందుకనంటే అక్కడ సీజెడ్ వర్క్ కూడా ఉంది, అలాగే అవి వచ్చేటోడికి డైమండ్ ఫినిషింగ్ వర్క్ అనమాట. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి శ్రీ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ నుంచి సికింద్రాబాద్లో బిసైడ్ మహంకాళి టెంపుల్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. గ్రామున్నర నుంచి మీకు బ్యూటిఫుల్ చైన్స్ అనేది చూపిస్తున్నాను. సో చిన్న చైన్స్ నుంచి పెద్ద చైన్స్ వరకు, జడబిల్ల వరకు కూడా చూపిస్తున్నానండి. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, వాట్సాప్ ఉంది, వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది. అండి ఇప్పుడు మనం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లో ఇది 5వ షోరూమ్ లో ఉన్నామండి. ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జాని మహంకాళి టెంపుల్ కమాన్ పక్కకు అతి పెద్ద షోరూమ్ మనం రీసెంట్ గా ఇక్కడ ఓపెన్ చేసాము. ఇక్కడ వచ్చేటోడికి నెంబర్ ఆఫ్ మోడల్స్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం. ఈ వీడియోలో ప్రత్యేకించి ఒక చైన్స్ మెల అంటూ ఇందులో చైన్స్ మాత్రమే వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి మొత్తం వీడియో అంతా కూడా మీకు 1 గ్రాము 500 నుంచి మొదలయ్యి 38 గ్రామ్స్ వరకు కూడా చైన్స్ అన్ని మోడల్స్ ని నేను మీకు ఇది వీడియోలో అన్నది చూపిస్తా ఉంటాను. 1 గ్రాము 500 చైన్స్ అంటే ఇదిగోండి స్టార్టింగ్ ఉంది చూసారా, ఇది 1 గ్రాము 500 అండి. ఇది బేబీ చైన్స్ అంటారు. ఇవి 1.5 గ్రామ్ అండి. ఈ వచ్చేటోడికి మీకు ఇందులో 916 లోకి వెళ్ళేటోడికి ఇది 7 నుంచి 8 గ్రాముల్లో తయారవుతాయండి ఈ గొలుసు వచ్చేటోడికి. దీన్ని మనం పర్టికులర్ గా 1.5 గ్రాముల్లో తయారు చేసాం కాబట్టి దీని యూజ్ ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే ఈ హాస్టల్స్ లోనో కాలేజీలోనో చదివే యూత్ అండ్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి పూర్తిగా గోల్డ్ వేసేటోడికి ఏమవుతుందనంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోవటమో లేదంటే వదిలేయటమో పాడేయటమో చేస్తారన్న ఒక భయంతో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అంతా కూడా ఈ 1.5 గ్రామ్స్ కే షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఇది ఏంటనంటే ఇది వేసుకున్నారనుకో కేవలం గ్రామున్నరే కదా, 8 గ్రాములు 7 గ్రాములు పెట్టే చోట గ్రామున్నరలో వాళ్ళకి బెస్ట్ దొరికేస్తుంది. అది కాకుండా అది అచ్చం గోల్డ్ ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. అందుకని ఈ 1.5 గ్రామే అని కాకుండా 1.8 లో అయితే కనుక ఒక 10 రకాల మోడల్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. అంటే 1.5 గ్రామ్స్ లో మోడల్ తక్కువ రావచ్చు కానీ రన్నింగ్ ఎక్కువ ఉంటది. కొంచెం ఒక 300 మిల్లీ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ మనం 1 గ్రాము 800లో ఈ మోడల్స్ అన్ని కూడా 1 గ్రాము 800లో వస్తుందండి. 1.8 గ్రామ్స్ లో 2 గ్రామ్స్ బిలోలో ఈ ఐటమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఈ మోడల్ వచ్చేటోడికి 2 గ్రామ్స్ కి వచ్చేటోడికి ఈ మోడల్స్ వస్తున్నాయండి. అంటే ఒక 200 మిల్లీలు డిఫరెంట్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్రామ్స్ లో ఇవి కూడా మళ్ళా 10 మోడల్స్ 10 రకాల మోడల్స్ 2 గ్రామ్స్ లో. అంటే హాఫ్ గ్రామ్ డిఫరెంట్ లో కూడా మనం 10 రకాల మోడల్స్ ని డిస్ప్లే చేస్తున్నాం. వీటిలో ఏంటంటే కొంచెం లావుగానో లేకపోతే థ్రెడ్డింగ్ టైపో లేకపోతే ప్లేన్ చెక్కుడ్ టైప్ అని ఇలాగ రకరకాల మోడల్స్ ని దీనిలోనే మనం ఈ డిస్ప్లే చేయడం అన్నది చేస్తున్నాం. ఇది వచ్చేటోడికి 2.5 గ్రామ్స్ లో తయారైద్దండి. అంటే 2.5 గ్రాములు. 1/2 గ్రామ్ పెరిగేటోడికి
మళ్ళా దీనిలో ప్రత్యేకించి 10 రకాల మోడల్స్. వచ్చిన మోడల్ రాకుండా ఉంటదండి ఖచ్చితంగాను. దగ్గరగా చిన్నపాటి డిఫరెంట్ లోనే ఉంటాయి ప్రతి మోడల్స్ కూడాను. మీరు చూస్తున్నట్టయితే ఇది ఏమైందనంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఇదే మోడల్ 1.5 లో ఉందనుకోండి, అది బాగా సన్నగా ఉంటది. ఇది 2.5 లో వచ్చింది కదండి, ఇది లావ్ వస్తుంది. ఈ లావ్ రావడంతో ఈ బాల్స్ ఏదైతే ఉందో సైజ్ పెరుగుతాయి అనమాట. ఈ బాల్స్ లో కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక రకమైన బాల్, ఇలాగా డిఫరెంట్ గా బాల్ మార్చడం అన్నది చేస్తూ ఉంటాం. పూర్తిగా ప్లేన్ బాల్ పెట్టకుండా ఇలా డిఫరెంట్ గా కూడా వస్తున్నాం అనమాట. ఈ 2.5 లో ఈ రకంగా వస్తుంది. 3 grams కి వచ్చేటోడికి ఇలాగా ఇవన్నీ కూడా 3 grams లో తయారైనాయండి. అంటే 3 grams అనేటోడికి కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. అంటే 24 inches లాగా మనకి వచ్చేది ఏదైనా ఉందనంటే అది 3 grams దాకా పడుతుంది అనమాట. మీకు 3.5 కూడా అదే రకంగా ఉంటది. కొంచెం మోట వస్తుంది. అంటే జెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. 3.5 grams లో మీకు అంటే కొంచెం బ్రాడ్ రావటం కానీ లేదంటే కొంచెం లెంత్ ఎక్కువ రావటం కానీ జరుగుతుంది. అదే మీరు 4 grams కి వచ్చేటోడికి ఏమవుతుందనంటే మొత్తం తాళీ చైన్స్ కింద వస్తాయండి. 4 grams లో తాళీ చైన్స్ అని అంటే సూత్రాల చైన్లు. మీకు ప్రతి 1/2 gram కి కూడా డిఫరెంట్ చూపిస్తూ ఆ 1/2 gram లో కూడా మనకి 10 రకాల మోడల్స్ ని ఇక్కడ మనం డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాం. ప్రతి మోడల్ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ కంపేర్ చేయడానికి సంబంధం లేకుండానే ఉంటుంది. 90% మనం మోడల్ ని సపరేట్ గానే తీసుకున్నామండి. ఎందుకనంటే ప్రతి దాంట్లోనూ ఒక 10 రకాల మోడల్స్ అక్కడ కస్టమర్ కి ప్రతి వెయిట్ లోను ఒక వెయిట్ లోనే 10 రకాల మోడల్స్ మనం ఇవ్వటం వల్ల అది కస్టమర్ కి ఒక చాయిస్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో తాళీ చైన్స్ ఉన్నాయి. ఈ తాళీ చైన్స్ టోటల్ వెయిట్ వచ్చి 23 grams 22 grams ఆ రకంగా ఉంటదండి. 22-23 గ్రాములు ఉన్న ఒక చైన్ మనం ఒక 5 గ్రాముల్లో ఇచ్చాము తాళీ చైన్. రేపొద్దున్న ఒక 4 years 5 years వాడుకున్న తర్వాత రిటర్న్ ఇస్తే దానిలో హాఫ్ అన్నది గోల్డ్ రిటర్న్ వస్తుంది. హాఫ్ రిటర్న్ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ రేటు ఇంక్రీజ్ అయిన రేట్ వస్తుంది. అంటే ఇవాళ ఫర్ సపోజ్ కేవలం ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక గ్రామ్ 5,000 అనుకోండి, ఒక 5 గ్రాములు 25,000 పెట్టుకున్నారు. దానిలో హాఫ్ అని అంటే 2.5 గ్రాములు రిటర్న్ ఉంది. రేపొద్దున గ్రామ్ 10,000 అయిందనుకోండి, ఆ 2.5 గ్రాములకి మళ్ళా 25,000 రూపాయలు కూడా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత పెట్టుకున్నారో సేమ్ అంత పేమెంట్ రిటర్న్ వచ్చే అవకాశం దీనిలో 90% ఉంది. మేము ఇన్ని సంవత్సరాల మా లైఫ్ లో ఎంతో మందికి సేల్ చేసిన ఐటమ్స్ లో 2-3 లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు పట్టుకొని మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పెట్టుకొనుక్కున్నారో అంత క్యాష్ వాళ్ళకి తిరిగి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కస్టమర్ల బైట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాం, ఎంత పెట్టుకొనుక్కున్నాం, మళ్ళీ మేము ఎంత పెట్టుకొనుక్కున్నాం అంత పేమెంట్ వచ్చేసింది అన్న కాన్సెప్ట్. అదే కాకుండా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ అన్నది ఇస్తున్నాం ఇక్కడ. అంటే ఏదైనా ఇష్యూ వచ్చింది, తెగింది, లేదంటే స్టోన్స్ అయినా ఊడిపోయినాయి, ఏదైనా బీడ్స్ రాలిపోయినాయి, సైజులో డిఫరెంట్ వచ్చింది, ఇలాంటి కాన్సెప్ట్ ఏదైనా సరే, ఎలాంటి కంప్లైంట్ ఉన్నా సరే ఐటమ్ దగ్గర పూర్తిగా సర్వీస్ అన్నది ఫ్రీ ఇచ్చేసాం, ₹1 ఛార్జెస్ లేకుండా. కలర్ పోతుందేమో అన్న భయం కూడా ఉంటది కదా అండి. ఇప్పుడు డైలీ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా కలర్ పోతుందేమో అన్న భయాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా కలర్ అయితే పోయిద్ది కదండి. మరి ఇప్పుడు కలర్ వేసామనుకోండి, కలర్ అయితే పోయిద్ది. ఇక్కడ ఉన్నది కలర్ కాదు, గోల్డ్ షీట్ ఏమవుతుంది అని అంటే మీరు పాలిష్ పెట్టుకునే కొద్దీ మెరుగు పెరుగుతూ ఉంటది. ఇప్పుడు కలర్ ముంచేది కలర్ గా అనుకోండి, అది మీరు హాట్ వాటర్ లో డిప్ చేసినా లేదంటే ఏదైనా క్లీనింగ్ చేసినా ఏమవుతుంది అని అంటే అది పోతుంది. మేమేం చెప్తున్నాం, ఒకవేళ మీరు మీ అంతటి మీరే క్లీన్ చేసుకోవాలనుకుంటే మీరు హాట్ వాటర్ లో కడిగేయండి, బ్రష్లు పెట్టి క్లీన్ చేసుకోండి, అద్దంలా మెరిసిపోతుంది. ఎందుకనంటే బంగారం ఏదైతే ఉందో మెరుగు పెట్టే కొద్దీ మెరుగు పెరుగుతుంది. పైన కలర్ ఉందనుకోండి, మనం కడిగితే పోతుంది, బంగారం కడిగితే మెరుస్తుంది. ఎందుకంటే దాని మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది క్యాచ్ అయింది అనుకోండి, అది క్లీన్ అవుతుంది. అది కూడా ఒక చైన్స్ దగ్గరే మనకి డస్ట్ క్యాచ్ అయ్యే అవకాశం ఉంటది, కానీ మిగతా అన్నిటిలోనూ కూడా అంత అవసరం ఉండదు. మీరు చూస్తుంటే మన ఒంటి మీద అలాగే కంటిన్యూగా చైన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక్కటే మీకు డస్ట్ అన్నది క్యాచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా కస్టమర్లకి ఇస్తున్నాం. మీరుగా క్లీన్ చేసుకుంటారా, లేదంటే మాకు ఇస్తే మేము క్లీన్ చేయాలా? ఐటమ్ ఉన్నంత కాలం అయితే మీకు సర్వీస్ అయితే ఫ్రీ ఉంది. కస్టమర్ ఒక్కసారి కొన్నారు అని అంటే వాళ్ళు ఐటమ్ రిటర్న్ ఇచ్చేంత వరకు వాళ్ళకి వాడుకోవడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే మన దగ్గర చేసి ఉన్నాం. ఇక్కడ షీట్ ఏదైతే ఉందో అది షీట్ మెరుగు పెట్టే కొద్దీ మెరుగు వచ్చేదే తప్ప మీకు కలర్ అయితే పోయిద్ది కానీ షీట్ అయితే పోదు కదా.
ఆ కాన్సెప్ట్ నేను చెప్పేది అనమాట. పైన మనం 24 లేయర్ ఇస్తున్నాం కాబట్టి ఆ గోల్డ్ అన్నది తీసుకుంటాం జరుగుతుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మీకు ఆ మోడల్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చిన మోడల్ ఏదైనా కావాలన్నా మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. ఆ తయారింగ్ దేనిలో అవుతుంది అంటే గోల్డ్ వర్క్ లో మాత్రమే ఆ తయారవుతుంది. మిగతా దేనిలోనూ కూడా మనకి ఆ తయారింగ్ అన్నది ఉండదు కదా. మనకు నచ్చిన మోడల్ పట్టుకెళ్ళి ఇదొకటి నాకు ఆర్డర్ తయారు చేయండి, ఇది ఇందులో సన్నగా కనబడుతుంది, కొంచెం లావుగా చేయండి, కొంచెం పొడుగ్గా చేయండి, లేదంటే కొంచెం షార్ట్ గా చేయండి అని అనడానికి ఇక్కడ మేకింగ్ ఒక 916 లో జరిగే అవకాశం ఏదైతే ఉందో అది షీటెడ్ జ్యువెలరీలో మేము తీసుకొచ్చాం కాబట్టి ఈ కస్టమైజింగ్ ఆప్షన్ అన్నది కస్టమర్లకు ఉంటుంది. ఇలాగ డిపెండింగ్ మోడల్ ని బట్టండి. ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే మోడల్స్ లేకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే గనక అన్ని రకాల మోడల్స్ ని మనం డిస్ప్లే చేసి ఉంచాము. వాళ్ళు తీసుకొచ్చే ప్రతి మోడల్ మా దగ్గర మ్యాచ్ అయిపోయే అవకాశం 99% ఉంది. కాకుండా వేరే మోడల్ కొత్తగా ఉందనుకోండి, అది డై తయారు చేయడానికి కానీ లేదంటే దాని డిజైనింగ్ 3D డిజైనింగ్ చేయించడానికి కానీ 1 month అని లేదంటే 15 days అని ఇలా టైం తీసుకుంటాం. డై రెడీగా ఉంది కానీ మన దగ్గర సరుకు సేల్ అయిపోయిందని అంటే 1 week లోనే తయారు చేసి తీసేది ఉంది ఖచ్చితంగా. ఇది 5 grams లో వచ్చేటోడికి రెగ్యులర్ గా వాడుతున్న ఐటమ్స్ అండి. 5 grams లో తాళీ చైన్స్ చాలా మంది ఈ 5 grams కి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. ఎందుకనంటే బాగా మోటగాను ఉండవు, బాగా సన్నగాను ఉండవు, కరెక్ట్ గా తాళీకి సరిపోయినట్టుగా వస్తాయి అనమాట. అందుకనే ఎక్కువగా ఈ 5 grams ఐటమ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ 5 grams అండి. మీకు మళ్ళా ఒక 1/2 gram 5.5 లో ఉంటది, 6 grams లో ఉంటది, 6.5 లో ఉంటది. అలాగా ఈ గొలుసుల్లో మనకి సైడ్ లాకెట్లు కావాలంటే లాకెట్లు, లేదంటే డబల్ లైన్ కావాలంటే డబల్ లైన్. మనకి అదే మోడల్ లావు పెద్దదిగా అంటే సన్నగా ఉన్న మోడల్ లావుగా చేయాలన్నా లావుగాను, అలాగే ఏ రకంగా అయినా సరే చేసుకోవచ్చు. 6.5 వచ్చేటోడికి 2-in-1 కింద అయిపోద్దండి. అంటే అటు లేడీస్ వాడుకోవచ్చు, ఇటు జెంట్స్ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది, ఇద్దరు వాడుకోవడానికి బాగుంటది అనమాట. 6.5 ఇలాగా 7 grams వరకు కూడాను. 8 grams వచ్చేటోడికి పూర్తిగా జెంట్సే వాడతారండి. అంటే 8 grams వచ్చేటోడికి బాగా మోట వచ్చేస్తాయి చైన్లు. ఈ చైన్స్ హెవీగా వచ్చేస్తాయి. ఇంత హెవీ చైన్స్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఓన్లీ జెంట్సే ఎక్కువగా యూజ్ చేస్తారు. వాళ్ళకు కూడా 22 size అని, 24 size అని, 26 size అని లెంత్. అంటే ఒక్కొక్కళ్ళు ఓపెన్ చేసి పెట్టుకుంటానంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఇలా పైనుంచి ఇలా వేసుకొని ఇలా కావాలనుకుంటారు. రెగ్యులర్ గా ఉండే మోట ఏదైతే ఉందో ఆ మోటలో ఈ మోటలో అయితే గనక మనకి 8 grams 8.5 grams లో తయారయ్యే అవకాశం ఉంది. మళ్ళా మనకి 9 grams అండి. అంటే ప్రతి 1/2 gram దగ్గర కూడా మనం మోడల్స్ ని పెంచుకుంటూ పోయాం. అంటే డిఫరెంట్ మోడల్ తీసుకొని బ్రాడ్ని పెంచుకుంటూ వెళ్ళాం అనమాట. ఆ రకంగానే మళ్ళా 10 grams 10.5 grams ఈ వచ్చేటోడికి 12.5 grams అండి. ఈ 12.5 grams లో చాలా హెవీ ఐటమ్ వస్తుంది. 12.5 grams లో ఇలాంటి బ్రాడ్ ఐటమ్ అంతా కూడా మీకు 12.5 లోనే దొరుకుతాయి. ఇవన్నీ ఇలాంటి డిఫరెంట్ మోడల్స్. ఈ మోడల్స్ అన్ని కూడా ఈ స్టోర్ లో ఇదే ఫస్ట్ టైం అండి. వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ లో ఇదే ఫస్ట్ టైం ఈ మోడల్స్ అన్ని కూడా దింపడం. కానీ ఇప్పటి వరకు ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ లాంచింగ్ లేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట మనకి ఈ వెయిట్ లో. ఇది 916 లో చేసుకోవాలనుకుంటే మినిమం మనకి 8 నుంచి 9 తులాలు లేదే తయారవదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం మనం తులం పావులో తయారు చేస్తున్నాం. కేవలం తులం పావులో ఐటమ్ తయారు చేస్తున్నాం. రెగ్యులర్ గా వాడుకోవచ్చు. రెగ్యులర్ గా మీరు 4-5 years వాడుకోవడానికి మనం ఇప్పుడే మనం ఇంత డేర్గా మనం ఎందుకు చెప్తున్నామనంటే ఆ అవకాశం ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇదేమి నేను ఇక్కడ ఒక కస్టమర్ తో మాట్లాడట్లేదు, కొన్ని లక్షల మంది జనాలు చూస్తుండగా ఇంత పబ్లిక్ గా మనం చెప్తున్నామనంటే ఆ కాన్సెప్ట్ ఉంటేనే మేము అంతలా చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం కదా. అందుకే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ 20 సంవత్సరాల ఈ జర్నీలో ఎంతమంది కస్టమర్లు హ్యాపీగా మాకు యాడ్ అవుతూ మిగతా వాళ్ళకి పక్కన వాళ్ళకి చెప్పి అలాగా ఒక కుటుంబం కింద ఎంత మందిని తీసుకుని వచ్చారంటే వాళ్ళ ఇచ్చే బూస్టింగ్ ఆ డిమాండింగ్ ఉంటేనే కదా మేము కూడా స్టోర్ మీద స్టోర్ పెట్టడానికి, ఇంత స్టాక్ పెట్టడానికి అవకాశం దేనికి వస్తుంది అని అంటే అది సక్సెస్ఫుల్ గా రన్నింగ్ జరుగుతూనే వస్తుంది ఖచ్చితంగాను. ఇందులోనే మనకి 12.5 లోనే చాలా రకాల మోడల్స్ దింపామండి. ఎందుకనంటే జెంట్స్ కి ఇప్పటి వరకు కూడా పెద్దపేట వేయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా జెంట్స్ దగ్గర
చాలా హెవీగా అన్ని రకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంచుమించుగా ఓ 30 రకాల వెరైటీలు మీరు చూస్తున్నారు. ఈ 3 ట్రైలు ఒకదాని మించింది ఒకటి ఉంటుందండి, ఒకటి సంబంధం ఉండదు. చూడండి, అది వచ్చేటోడికి 18.5 గ్రాములు 20 గ్రామ్స్ ఆ రేట్ లో కూడా ఉంటాయండి. అవి అంత బాగా బ్రాడ్ ఉన్నాయి అనమాట. అంటే ఎందుకనంటే అక్కడ సీజెడ్ వర్క్ కూడా ఉంది. అలాగే అవి వచ్చేటోడికి డైమండ్ ఫినిషింగ్ వర్క్ అనమాట. ఎందుకంటే స్టోన్ ఏదైతే ఉందో డల్నెస్ వస్తుందండి. కొంతమందికి స్టోను మెరవాలి, కొంతమందికి స్టోను డల్ ఉండాలి. అలాగా అంటే డల్ ఉంటే ఎలా ఉంటది అన్నది వర్క్ శాంపిల్, అలాగే స్టోన్ మెరిస్తే ఎలా ఉంటది అన్నది వర్క్ శాంపిల్. అలాగే 2 రకాలు మనం అక్కడ కస్టమర్లకు ఒక డెమో అన్నది పెడితే అర్థమైద్ది అన్న కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ డెమో చేస్తున్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వచ్చారు అని అంటే ఎక్కడ దిక్కిన సాటిస్ఫాక్షన్ అయిపోవాలి, ఆ రకంగా ఆలోచన చేసాం. పర్చేస్ చేసుకునే వెళ్ళగలుగుతారు. ఎందుకనంటే నచ్చేలాగా మనం వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది అన్నది మేము ఆలోచన చేసాం. కస్టమర్ ఏ రకంగా ఆలోచిస్తారు, ఒక్కొక్కరు ఏ రకంగా ఆలోచిస్తారు, కొంతమందికి ఎలా నచ్చుతుంది, కొంతమందికి ఎలా నచ్చుతుంది. అలాగే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ప్యాటర్న్ సన్నగా కావాలి, బ్రాడ్ గా ఉండాలి, స్టోన్స్ ఉండాలి, ఫ్యాషన్ గా ఉండాలి, లేదు గాంభీర్యంగా కనబడాలి, ఇలాగా ఎలా కావాలన్న వాళ్ళకి ఆ రకంగా మనం దీన్ని తీసుకొని అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేసాం కాబట్టి ఇంత మొత్తం మీకు ఒక చైన్ మెలా అంటూ ఇంత లెంత్ మీకు చూపిస్తున్నాం. ఇంచుమించుగా ఒక చైన్స్ దగ్గరగా ఇప్పుడు ఒక 500 రకాలు మనకి ఈ స్టోర్ లో ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 916 లో కూడా ఇన్ని రకాల డిస్ప్లే అన్నది ఎలాంటి కార్పొరేట్ కంపెనీల్లో గానీ ఎలాంటి మాల్స్ లో గానీ మీరు చూసి ఉండరు. కానీ ఇక్కడ మనం అన్ని డిస్ప్లే చేసామండి. ఇది చూడారా, ఇక్కడ 2 అంగుళాల లావండి, 2 ఇంచెస్ లావు. ఇది ఇంత బ్రాడ్ గా ఉందో చూడండి. ఇంచుగా బొటనీలు కూడా సరిపోదు అనమాట, అంత బ్రాడ్ ఐటమ్ ఇది. ఇది మనం 916 లో తయారు చేసుకుంటే 40 తులాలు 400 గ్రాములు అవుతుందండి వెయిట్. ఇది ఈ 400 గ్రాములు 40 తులాలు అయ్యే ఐటమ్ ని 38 గ్రామ్స్ అంటే మీకు 4 తులాలకి ఇంకా 2 గ్రామ్స్ తక్కువలోనే ఈ ఐటమ్ తయారు చేయటం అన్నది. అంతేకాకుండా ఇది 2 అంగుళాలు, దీని మీద కొంచెం సన్నం అంగుళన్నర, ఇంకొంచెం సన్నం అంగుళం అంటే 1 ఇంచ్. 1 ఇంచ్ లోనే మళ్ళా ఇలాగా 2-in-1 ప్యాటర్న్. ఇలాగా నా నెక్కలో ఉన్నది కూడా 2-in-1 ప్యాటర్న్ అండి. ఇవి కూడా 20 గ్రామ్స్, 18 గ్రామ్స్, 25 గ్రామ్స్ ఇలాగా ఏదైతే ఉందో మనం ఇంత హెవీ ఐటమ్ ని కూడా ఇన్ని రకాల వెరైటీల్ని డిస్ప్లే అన్నది ఇక్కడ వెంకటరమణ కట్టు గాజులన్ జ్యువెలరీస్ లో మనం డిస్ప్లే చేస్తున్నాం. ఎందుకనంటే డిమాండింగ్ ఉంది ఈ చైన్లకి. ఇప్పటి వరకు కూడా కేవలం ఆర్డర్ మీద మాత్రమే చేసిన ఈ చైన్స్ ఇప్పుడు ఈ స్టోర్ లో పూర్తిగా డిస్ప్లే చేయడం అన్నది చేసాము. ఇంచుమించుగా 10 మోడల్స్ తీసుకొచ్చామండి. ఒక్కొక్క మోడల్లో ఒక్కో సైజుని అలాగే ఒక్కొక్క 2-in-1 ని దీనిలో తీసుకురావడం చేసాము. అది వడ్డానండి. అది 33-35 గ్రామ్స్ లో. టూ-ఇన్-వన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ రంకం వడ్డానం అలా అలా అయిపోతుంది. సో జడలండి, ఈ జడలు 1 kg కూడా ఉన్నాయి చూడండి. యాజ్ ఈజ్ గోల్డ్ లో వచ్చినట్టు బాగుంది మోడల్. అండ్ ఇది వచ్చేసి జడ, ఇది ఎన్ని గ్రాములు వస్తుంది సార్? అది 48 గ్రామ్స్ లో వచ్చిందండి. ఓకే. అండ్ ఇవి బ్రేస్లెట్స్, సో కొనుక్కునే వాళ్ళకి ఇవి కూడా ఖచ్చితంగా అండి. ఓకే. సో ఇది వచ్చేసి హెవీ బ్రేస్లెట్. అవునండి. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి అరౌండ్ 10 గ్రామ్స్ తులంలో వచ్చేస్తుందండి. మొత్తం సీజర్స్ తో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా జస్ట్ లేదండి 10 కాదు, ఇది ఇంకా ఎక్కువ ఉంటది. ఇది 18 గ్రామ్స్ 18 గ్రాములు అండి. ఇది రిటర్న్ 10 గ్రామ్స్. అంతేనండి. దీని మీద ఈ ట్యాగ్ మీద ఏదైతే ఉందో మనకి టోటల్ వెయిట్ ఉంటది. గ్రామ్స్ అంటే కస్టమర్లకి ఏ రేట్ ఇస్తున్నామో ఎన్ని గ్రామ్స్ అమ్ముతున్నామో ఆ గ్రామ్స్ ఉంటది. అలాగే వెనక్కి తిరిగి చూస్తే రిటర్న్ వెయిట్ అంటే మళ్ళీ మీరు తిరిగిస్తే రిటర్న్ ఎంత వస్తుందో అన్నది రిటర్న్ వస్తుంది, క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో 4 చోట్ల సేవ్ చేస్తున్నాం అండి. ఎందుకంటే ఈ ఐటమ్ కి పర్టికులర్ గా బిల్ అన్నది చాలా మెషిన్ షుడ్ చాలా అవసరం కాబట్టి
కస్టమర్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మెయింటైన్ చేయాలంటే చేయలేరు అన్న కాన్సెప్ట్ ని ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో 4 చోట్ల, అంటే ఒకటి మనకి కస్టమర్లకు ఒకటి ఇస్తాం, ఈ స్టోర్ లో ఒకటి ఉంటది, హెడ్ ఆఫీస్ లో ఒకటి ఉంటది, అలాగే గూగుల్ క్రోమ్ లో ఒకటి ఉంటది. అలాగే ఒక బిల్లుని 4 చోట్ల మనం స్టోర్ చేస్తున్నాం. ఈ కస్టమర్ ఏ పేరుతో చెప్తారో, ఏ మొబైల్ నెంబర్ తో చెప్తారో వెంటనే అది బయటకు వచ్చే ఒక ప్రక్రియని తీసుకొని వచ్చేసామన్నమాట. ఎందుకనంటే అన్ని సంవత్సరాలు బిల్లు మెయింటైన్ చేయాలన్నా దాయాలన్నా కష్టం అవుతుంది. ఈ ఐటమ్ ప్రాపర్ బిల్లింగ్ మీద నడిచేది. ఆ బిల్లింగ్ లో రిటర్న్ రేట్ ఎంత ఉందన్నది బిల్లింగ్ లో మెన్షన్ అయి ఉంటది. అలాంటి బిల్లుకి పూర్తిగా సెక్యూరిటీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఇలాగా సేల్ అవ్వంగానే ఖచ్చితంగా 4 చోట్ల సేవ్ చేయడానికి గల కారణం అదే. దీనివల్ల మేము కస్టమర్లకి చెప్పేది ఏంటయ్యానంటే, ఎంత టైం అయినా తీసుకోండి, 1 అవరా 2 అవర్సా 1 డేనా ఆలోచన చేసి మీరు ఐటమ్ సెలెక్టింగ్ చేసుకొని పర్చేస్ చేయండి. వన్స్ మోర్ పర్చేసింగ్ అయిందనుకోండి, మీకు మళ్ళీ అది రిటర్న్ రేట్ వస్తుంది. ఎందుకనంటే ఒక చోట కాదు 4 చోట్లకి వెళ్ళిద్ది బిల్లింగ్ ఒక్కసారి అవ్వంగానే. అందుకోసం కస్టమర్లకి మేము ముందుగా మెన్షన్ చేస్తాం, అన్ని రకాలుగా ట్రై చేయండి, సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా, మనం కొనుక్కునేటప్పుడు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి, 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఇంకో పాయింట్ కూడా చెప్తున్నానండి, షీటెడ్ జ్యువెలరీ ఏదైతే ఉందో మోస్ట్ గా ఎవరైనా పూర్తిగా మార్కెట్ లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారా అన్నది తెలుసుకొని మీకు బాగా ఓకే అనుకుంటేనే, నమ్మకం అనుకుంటేనే కొనటం చెయ్యండి. ఎందుకనంటే మీకు రిటర్న్ ఇచ్చేటప్పుడు మీకు పెరిగిన ధరకి చాలా డబ్బులు వస్తాయి. మీరు 1,00,000 పెట్టి కొనుక్కుంటే మళ్ళా 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఉండాలి అక్కడ, రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉండాలా. వాళ్ళు లేకున్నారే అనుకోండి, మీరు మొత్తం లాస్ అయిపోయినట్టే. అందుకని ఒక స్టాండర్డ్ ఉన్న వాళ్ళని చూడండి ఫస్ట్ ఉంటా. అంటే మీరు ఎక్కడైనా కొంటున్నారు అని అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నారు, వాళ్ళది ఎక్కడెక్కడ ఏమైనా స్టోర్స్ ఉన్నాయా, వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా, లేదు వాళ్ళకి ఎవరైనా పక్కన జ్యువెలరీ వాళ్ళు అంటే 916 జ్యువెలరీ వాళ్ళు కానీ, లేదంటే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఓకే వీళ్ళు చాలా బెటర్, వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అని ఎవరైనా సపోర్టింగ్ ఇస్తున్నారా, ఇలా ఆలోచన చెయ్యాలి ఖచ్చితంగా. సీటెడ్ జ్యువెలరీకి తప్పదండి చేయటము. ఎందుకనంటే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా సీటెడ్ జ్యువెలరీ కింద అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇది బయట చెక్ చేయడానికి ఉండదు. ఇది అంతా కూడా ఒక పెరిగిన గుడ్ విల్ ద్వారా గాను, ఆ చెప్పే మనిషి ద్వారా గాను, చేసే బిల్లింగ్ ద్వారా గాను నమ్మకం కలిగి సేలింగ్ అవుతున్న ఐటమ్ ఇది. మాకున్నారు అని అంటే ఒక కస్టమర్ నుంచి ఒక కస్టమర్ యాడ్ అవుతూ మాకు కస్టమర్ ఫ్లోటింగ్ పెరిగింది కాబట్టి ఇవాళ రోజున మేము ఇంత క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం మీరు ఇది గమనించి ఈ విషయంలో మాత్రం ఒకసారి ఆలోచన చేసి మీరు ఒక్కసారి పర్చేసింగ్ చేస్తున్నారు అని అంటే పర్టికులర్ గా దాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని పర్చేసింగ్ చేయండి.